ఇక్కడ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన. ఇందారం గ్రామంలోని దొరగారిపల్లిలో నూతనంగా నిర్మించనున్న రామాలయానికి గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్ స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. కులమతాలకు అతీతంగా సొంత ఖర్చులతో గుడి నిర్మాణం చేస్తున్నట్టుగా ఫయాజ్ తెలిపారు. శంకుస్థాపన చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఫయాజ్ మరియు గ్రామస్తులు మొత్తానికైతే ఇందారం జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ప్రజలు అడుగుతున్నారంట, ఖచ్చితంగా ఇక్కడ మాకు దేవాలయం కావాలంటే. సో మత సామరస్యానికి ప్రతీకగా ఒక ముస్లిం సోదరుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న ఎండి ఫయాజుద్దీన్ గారు తన సొంత ఖర్చులతో రామాలయానికి ఒక 10 లక్షల రూపాయలు నేను విరాళం ఇస్తున్నా, ఇంకా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా ఈ యొక్క దేవునికి ఇవ్వండి. సో తను ముస్లిం అయి ఉండి కూడా ఈ యొక్క హిందువుల ఆరాధ్య దైవమైన యొక్క శ్రీరాముడికి గుడి కట్టిస్తున్నాడు అంటే నిజంగా ఈ ఒక మన ఈ తెలంగాణలో నాకు తెలిసి ఇది మొట్టమొదటిగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ ఏ ముస్లిం సోదరుడు కూడా ఇట్లా గుడి నిర్మాణానికి ఎంతో కొంత చందా ఇచ్చేయచ్చు, కానీ దగ్గరుండి భూమి పూజ కార్యక్రమం కానీ భూమికి శంకుస్థాపన చేయడం కానీ రామాలయ నిర్మాణం కానీ ఇట్లాంటి సంఘటన అయితే ఎక్కడ జరగలేదు. మరి మొత్తానికైతే మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో జైపూర్కు సంబంధించిన నాయకుడు ఈ విధంగా తన సొంత ఖర్చులతోటి ఈ విధంగా గుడి నిర్మాణానికి ముందుకు వచ్చాలంటే ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. చాలా మత సామరస్యానికి సంబంధించిన ఇట్లాంటి వాళ్ళు ఉంటే హిందూ ముస్లిం బాయిగా మెలగొనొచ్చు. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇంకా ఇదే. చాలామంది ఏదో మొక్కుబడిగా ఫోటోలు తీయడానికి వస్తారు, ఏదో దాన్ని ఫోటోలను వైరల్ చేసుకుంటారు, కానీ ఇట్లా సొంత డబ్బులతోటి గుడి కట్టేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇతను ఉన్నన్ని రోజులు తరతరాలైనా ఆయన పేరు గుర్తు చేసుకుంటారు. సో ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలి.